పరమేశ్వరుని ఇష్టదైవం నారాయణుడు. నారాయణుడి ఆరాధ్య దైవం పరమేశ్వరుడు. ఎల్లవేళలా వారు ఒకరిని ఒకరు ధ్యానిస్తూనే ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటిది వారు ఒకరితో ఒకరు ఎందుకు భీకర యుద్ధం చేశారు? ఇష్టదైవమైన నారాయణుని గుండెలపైన పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఎందుకు దాడి చేశారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూసేయండి. మరి మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మీ అందరికీ ఒక డౌట్ ఉండుంటుంది. అసలు ఈ సృష్టి ఎలా మొదలైంది? ఈ లోకాలు, ఈ సమస్త జీవకోటి ఎలా ఏర్పడ్డాయి? శివపురాణాల ప్రకారం ఒకప్పుడంతా ఎలా ఉండేదంటే 4 వైపులా అంధకారం. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, రాత్రికి పగలికి తేడా లేదు, సమయం కాంతి ఏమీ లేవు, కేవలం శూన్యం. అప్పుడే ఈ సృష్టి మొదలైంది. కానీ అలాంటి సమయాల్లో కూడా శివుడు ఉన్నాడు. శివుడు కాలాలకి అతీతుడు. శివునికి ఆది లేదు, అంతం లేదు, ఉండవు కూడా. ఆ ఆది పురుషుడైన సదాశివుడు తనలో సగభాగమైన ఆదిశక్తిని, అంటే ప్రకృతిని తన నుండి వేరు చేసి ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించాలని మొదలుపెట్టారు. ఆ తరువాత విష్ణువు నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తారు. అలా ఈ సృష్టిలో జీవం మొదలైంది. కానీ శక్తి శివుడి నుంచి దూరమైనందుకు ఆదిశక్తి వియోగాన్ని అనుభవిస్తున్న శివుడు వైరాగ్యం స్వీకరించి సృష్టి పట్ల విరక్తి చెంది ఆసక్తి పోయి అనాసక్తితో ఉంటాడు. ఎప్పుడు అయితే శివుడు వైరాగ్యంతో సృష్టి పట్ల విముఖతతో ఉన్నాడో అప్పటి నుంచి సమస్త సృష్టి అంతా తమ సమస్తవాల్ని కోల్పోయి అసంపూర్తిగా ఉంటూ పరమశివుడు ఆదిశక్తి కలయికల కోసం ఎదురు చూస్తూ ఉంది. శివశక్తుల్ని ఏకం చేయాలని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి ఆదిశక్తిని ఆవాహన చేసి శివశక్తులు ఏకమయ్యేలా వరం కోరుకోమని ఆదేశిస్తారు. దానికి అంగీకరించిన దక్ష ప్రజాపతి చాలా కాలం ఘోర తపస్సు చేస్తాడు. తన తపస్సును మెచ్చిన ఆదిశక్తి ప్రత్యక్షమయ్యి దక్షుణ్ణి వరం కోరుకోమంటుంది. అప్పుడు దక్షుడు ఆదిశక్తిని తనకి కూతురుగా జన్మించాలనే వరం కోరుకుంటాడు. ఆ విధంగా ఆదిశక్తి భూమికి ప్రజాపతి కూతురుగా సతీదేవిగా జన్మిస్తుంది. కానీ సతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకున్న శివుడు సతీ తన భార్యగా వచ్చి అగ్నిలో దగ్ధం కావటం కంటే తనకి దూరంగా జీవించి ఉండటమే మిన్న అని భావించి సతీదేవిని వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. సృష్టి సంపూర్ణం అవ్వాలంటే శివుడు శక్తి కలవాలని బ్రహ్మ విష్ణువు ఎంత చెప్పినా శివుడు తన నిర్ణయాన్ని మార్చుకోడు. శివుడు ఎలా అయినా సరే కర్తవ్యాన్ని గుర్తు చేయాలని నిర్ణయించుకున్న నారాయణుడు భూమి మీద ఉన్న సర్పాల్ అన్నిటినీ చంపేయమని గరుత్మంతుని ఆదేశిస్తాడు. నారాయణి ఆజ్ఞని శిరసావహించే గరుత్మంతుడు ఆకాశంలో భయంకరంగా హాహాకారాలు చేస్తూ భూమి మీద కనిపించిన సర్పాలన్నిటినీ ఘోరంగా తన పదునైన గోలతో పొడిచి చంపుతుంటాడు. గరుడి హాహాకారాలు ఆ సర్పాలన్నిటికీ వాటి మరణ మృదంగాలుగా వినిపిస్తాయి. ఆఖరికి గరుడు రెక్కల చప్పులు విన్నా కూడా మానవ ఆకారంలో ఉన్న సర్పాలకి వెన్నులో వణుకు వచ్చి ప్రాణభయంతో కింద పడుతూ పైకి లేస్తూ ఒకవైపు రక్తం కారుతున్నా కాపాడండి కాపాడండి అని ఆర్తనాదాలు చేస్తూ వాళ్ళ సర్పరాజైన వాసుకి దగ్గరికి పరుగులు పెడతారు. దాంతో ఆగ్రహించిన వాసుకి గరుడిని ఆపాలని బయలుదేరతాడు. ఇదే విషయాన్ని నంది మహాదేవునికి చెప్తాడు. కానీ విరక్తికి లోనైన మహాదేవుడు నేను ఈ పరిస్థితిలో కల్పించుకోను, లోకాన్ని పాలించే నారాయణుడు ఉన్నాడు కదా, నారాయణుడే ఈ సర్పాల్ని రక్షించి న్యాయం చేస్తాడని చెప్తారు. అప్పుడు నంది నారాయణుడే సర్పాలన్నిటినీ చంపమని ఆదేశించారని చెప్తాడు. అయినా శివుడు వినిపించుకోనట్లు అలానే ఉండిపోతారు. తన కోసం వస్తున్న వాసుకిని దారిలో చూసిన గరుడు భూమి మీదకి వస్తాడు. అప్పుడు వాసుకి, ఏంటి గరుడ ఈ విపరీత చర్య? ఎందుకు నువ్వు అన్యాయంగా సర్పాలన్నిటినీ హతమారుస్తున్నావు? నారాయణుడు వాహనమైన నీకు ఇది భావ్యం కాదు, వెనుతిరిగి వెళ్ళిపో అని బుసలు కొడుతూ చెప్తాడు వాసుకి. దానికి గరుత్మంతుడు, నేను ఏ అన్యాయం చేయట్లేదు, నేను కేవలం నారాయణుడు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తున్నాను, సర్పాలన్నింటినీ నేను చంపివేస్తాను. అయినా బ్రహ్మదేవుడు మీ సర్పాన్ని పాతాళ లోకానికి వెళ్ళమని ఆదేశించారు కదా, మీరు ఆ ఆదేశాన్ని ఎలా తప్పుతారు? మర్యాదగా నువ్వు కూడా పాతాళ లోకానికి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కూడా నేను విడిచిపెట్టను అంటాడు గరుడు. దానికి వాసుకి, నువ్వు సర్పాలన్నిటినీ చంపాలంటే ముందు నన్ను చంపాలి అంటాడు. గరుడు దానికి అంగీకరిస్తాడు. అప్పుడు ఇద్దరూ ఒకరితో ఒకరు భీకర పోరాటం చేస్తారు. అయితే వాసుకిపై పోరాటంలో గెలవగల వరాన్ని బ్రహ్మదేవుడి నుంచి పొందిన గరుత్మంతుడు చెలరేగిపోయి తన శక్తితో
వాసుకిపై ఘోరంగా దాడి చేస్తాడు. వాసుకిని తన గోలతో చీలుస్తాడు. ముక్కుతో పట్టుకుని కొరుకుతూ గాలి కంటే వేగంగా ఆకాశంలోకి ఎగిరి వెళ్ళి చాలా ఎత్తు నుంచి వాసుకిని భూమి మీదకి విసిరివేస్తాడు. తను కూడా భూమి మీదకి వస్తాడు. వాసుకి ఆ గాయాల వల్ల రక్తమంతా ఏర్లై కారుతూ ఉంటుంది. తన శక్తి అంతా నశించిపోతుంది. గరుడు వాసుకి మీద కాళ్ళు పెట్టి తనని కదలకుండా చేస్తాడు. ప్రాణభయంతో వాసుకి, హే మహాదేవ, నన్ను రక్షించు అని ప్రాధేయపడతాడు. వాసుకి ఆర్తనాదాలకి మనసు చెలించిన బోలాశంకరుడు అక్కడ ప్రత్యక్షమయ్యి వాసుకిని విడిచిపెట్టమని గరుణ్ణి ఆదేశిస్తాడు. నారాయణుడి ఆజ్ఞని పాటిస్తున్న గరుడు మహాదేవుడి ఆజ్ఞని ధిక్కరిస్తాడు. దానికి ఆగ్రహించిన మహాదేవుడు గరుణ్ణి తన శక్తితో పైకి విసిరేస్తాడు. గరుడు ఆ శక్తికి తట్టుకోలేక కింద పడిపోతాడు. వెంటనే వాసుకి వెళ్ళి మహాదేవుని వెనక దాక్కుంటాడు. గరుడు మళ్ళీ పైకి లేచి, నేను కేవలం నారాయణుడి ఆజ్ఞని పాటిస్తున్నాను. నారాయణుడి ఆజ్ఞాపాలనలో నా ప్రాణం పోయినా నేను లెక్క చేయను మహాదేవ. నాకు నా స్వామి ఆజ్ఞని పాటించడం కంటే ఈ ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాదు అని మళ్ళీ వాసుకి మీద దాడి చేయడానికి ముందుకు వస్తాడు. దాంతో ఆగ్రహించిన మహాదేవుడు గరుడిని శిక్షించాలని తన త్రిశూలాన్ని గరుని మీద ప్రయోగించబోతాడు. మహాదేవుని క్రోధానికి నిలువలేని గరుత్మంతుడు ప్రాణభయంతో రక్షించండి నారాయణ అని అరుస్తాడు. మహాదేవుడు త్రిశూలాన్ని తన చేతి నుంచి వదిలే రెప్పపాటులో ప్రత్యక్షమైన నారాయణుడు, ఆగండి మహాదేవ, గరుడు తప్పు ఏమీ లేదు, తను నా ఆదేశాన్ని పాటిస్తున్నాడు, మీరు తనని శిక్షించకూడదు అని గరుని ముందుకొచ్చి నుంచుంటాడు. దాంతో శివుడు కోపంతో, అన్యాయంగా ఏ తప్పు చేయని సర్పాన్ని చంపడం తప్పు కాదా నారాయణ అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, తప్పు కాదు, బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం ఈ సర్పాలు పాతాళ లోకంలోనే ఉండాలి. అది ఒక్క బ్రహ్మదేవుని ఆజ్ఞ మాత్రమే కాదు, త్రిమూర్తుల ఆదేశం, నీ నిర్ణయం, మా నిర్ణయం కూడా. త్రిమూర్తుల ఆదేశాన్ని ఉల్లంఘించడం తప్పు మాత్రమే కాదు, పాపం, మహాపాపం. ఆ పాపానికి గరుడు ఈ సర్పాలను శిక్షిస్తున్నాడు అంటాడు నారాయణుడు. దానికి పరమేశ్వరుడు, అదేంటి నారాయణ, బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించినట్టే ఈ సర్పాల్ని కూడా సృష్టించాడు. వాటికి కూడా భూమి మీద సంచరించే పూర్తి హక్కు ఉంది. అయినా పాతాళ లోకానికి వెళ్ళమని ఆదేశించి మనం సర్పాలన్నిటికీ ముందే ఎంతో అన్యాయం చేశాం. ఇప్పుడు ఈ రకంగా మళ్ళీ సర్పాలన్నిటినీ చంపడం తప్పు. దానికి గరుడికి శిక్ష తప్పదు. మీరు అడ్డులేవండి నారాయణ, గరుడు శిక్షార్హుడు అంటాడు శివుడు. దానికి నారాయణుడు, గరుడు నా భక్తుడు, నా ఆదేశాన్ని పాటిస్తాడు, తన సంరక్షణ నా బాధ్యత. తనని శిక్షించాలంటే మీరు నన్ను ఓడించాలి, నన్ను ఎదుర్కోవాలి, నాతో యుద్ధం చేయాలి. నిన్ను ఓడించిన తరువాతే మీరు గరుని శిక్షించగలరు అని అంటాడు. దానికి ఆగ్రహించిన శివుడు, నారాయణ అని తన త్రిశూలాన్ని భూమికి గట్టిగా కొడతాడు. దాంతో భూమి మొత్తం కంపించిపోతుంది. సరే నారాయణ, మీ షరతుని నేను శిరసావహిస్తాను, మీతో యుద్ధం చేయటానికి నేను సిద్ధం అంటాడు మహాదేవుడు. వీరి ఇరువురు క్రోధానికి అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. భూమి కంపించిపోతుంది. జంతువులు అన్నీ ఆర్తనాదాలు చేస్తున్నాయి. యుద్ధానికి సిద్ధమైన ఇద్దరు ఆకాశంలోకి వెళ్ళి ఒకరి మీద ఒకరు తమ తమ శక్తుల్ని ప్రయోగించుకుంటారు. ఆ యుద్ధ ప్రభావానికి సకల సృష్టి కూడా అల్లకల్లోలమైపోతుంది. సమస్త లోకాలు అల్లాడిపోతున్నాయి. పంచభూతాలు కూడా ఆ యుద్ధ ప్రభావానికి కొట్టుమిట్టాడుతున్నాయి. ఆకాశం నుంచి నిప్పులు చెలరేగి భూమి మీద పడుతున్నాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం కూడా అతలాకుతలమైపోతుంది. దాంతో నారదుడు భయంతో బ్రహ్మదేవుడితో ఇలా చెప్తాడు, తండ్రి గారు, ఏం జరుగుతుంది? ఇరువురు మహాశక్తివంతుడు, ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ఈ యుద్ధానికి అంతం లేదు. ఈ యుద్ధంలో ఎవరు గెలవరు, అలా అని ఎవరూ ఓడిపోరు. దీని పరిణామం ఏంటి అని అడుగుతారు. దానికి బ్రహ్మదేవుడు, నారద, ఈ యుద్ధం ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. నారాయణుడు పరమేశ్వరుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసం చేస్తున్న యుద్ధం ఇది. ఈ యుద్ధం కారణం ఏదైనా కానీ ఈ యుద్ధ ప్రభావం మాత్రం సమస్త లోకాలపై పడుతుంది అని చెప్తాడు. ఒక పక్క నారాయణుడు తన గదతో పరమేశ్వరుడిపై దాడి చేస్తాడు. పరమేశ్వరుని శక్తికి ఆ గద ఆకాశం నుంచి కింద పడిపోతుంది. అలా భూమిపై పడిన ఆ గద వేగానికి భూమి కుంగిపోతుంది. దాంతో నారాయణుడి ఈ యుద్ధం ఇలాగే ఎల్లవేళలా కొనసాగుతూ ఉంటుంది. మహాదేవుని ఎలా అయినా సరే ఆపాలి అనుకుని వెంటనే వచ్చి శివుని గొంతుని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఆ గర్లకంఠుడు కోపాగ్నితో రగిలిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసిన ముక్కోటి దేవతలు శివుని కోపాగ్ని జ్వలనకి వణికిపోతారు. ఆయన క్రోధావేశానికి సమస్త ప్రాణకోటి శరణు శరణు అంటూ అల్లాడిపోతారు. అలా శివుని గొంతు పట్టుకుని నారాయణుడు శివుని ఆకాశం నుంచి భూమి మీదకు తీసుకొస్తాడు.
ముక్కోపి అయిన రుద్రుని ఆగ్రహం కట్టలు తెచ్చుకుని అంతులేని కోపంతో విష్ణువుని బలంగా వెనక్కి నెట్టుతాడు. విష్ణువుపై కోపంతో మహాదేవుడు తన త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న వాసుకి, గరుడు, సకల దేవతలు గుండెని గుప్పెట్లో పట్టుకుని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారు. ఆ త్రిశూలం వేగంగా వచ్చి విష్ణు హృదయాన్ని బలంగా గుచ్చుకుంటుంది. వెంటనే ఆ బాధ, ఆ నొప్పి నారాయణుడే కాదు, శివుడు కూడా అనుభూతి చెందుతాడు. ఎంతైనా నారాయణుని హృదయంలో ఉంది పరమేశ్వరుడే కదా. ఇరువురు ఒకే శక్తి యొక్క వేరువేరు రూపాలే కదా. దాంతో తన ఆరాధ్య దైవానికి ఈ పరిస్థితిని కలిగించినందుకు శివుడు కన్నీరు కారుస్తూ ఆ బాధలో నారాయణుని వైపు అస్థిరంగా అడుగులు వేస్తారు. కానీ నారాయణుని పెదవులపై చిరునవ్వే ఉంటుంది. వెంటనే శివుడు తన త్రిశూలాన్ని నారాయణ గుండెల నుంచి తీస్తూ కంటతడి పెడుతూ ఇలా అంటారు, నారాయణ, నేను మీపై త్రిశూలాన్ని అని చాలా బాధపడతారు. అప్పుడు చిరునవ్వుతో నారాయణుడు, మీ కన్నీరును చూస్తుంటేనే అర్థమవుతుంది మీ మనసులోని వైరాగ్య భావం పోయిందని, అనాసక్తి నుంచి ఆసక్తి వైపు మీ యాత్ర సాఫల్యమైందని. ఇందుకే మీలో ఈ మార్పు కోసమే నేను గరుణ్ణి సర్పాలపై ఆక్రమణ చేయమని ఆదేశించాను. తద్వారా మిమ్మల్ని నాపై యుద్ధానికి ప్రేరేపించానని చెప్తారు. కానీ పరమేశ్వరుడు కంటతడి పెడుతూనే ఉంటారు. ఆ తర్వాత పరమేశ్వరుడు కళ్ళు మూసుకుని వీడు బారిన భూమిపైన పచ్చదనాన్ని, వాడిపోయిన పువ్వులు మళ్ళీ వికసించడాన్ని, ప్రాణం పోయిన చెట్లు తిరిగి జీవం పోసుకోవటాన్ని అన్నిటినీ అనుభూతి చెంది తన్మయత్వంతో కళ్ళు తెరిచి నారాయణుడు చిరుమందహాసంతో చూస్తారు. నారాయణుడు శివుని కంఠం పట్టుకోవటం వల్ల శివుని కంఠం పైన ఏర్పడిన ఎర్రటి చిహ్నాలను చూసి, నా చేతి వల్ల మీ కంఠం చుట్టూ ఏర్పడిన ఈ గుర్తుల కారణంగా ఈ రోజు నుంచి మిమ్మల్ని స్థితికంఠుడు అనే పేరుతో కూడా పిలుస్తారని చెప్తారు. అలాగే మీ త్రిశూలం వల్ల నా హృదయం మీద ఏర్పడిన ఈ చిహ్నాల్ని నేను ఎల్లప్పుడూ చెరిగిపోనివ్వనని, సదా ధరించే ఉంటానని కూడా చెప్తారు నారాయణుడు. ఈ భూమికిలో ముఖ్య పాత్ర పోషించిన వాసుకి ఎంతో గొప్ప గౌరవం దక్కబోతుందని బ్రహ్మ నారదుడితో చెప్తాడు. గరుడు తను చేసిన తప్పులకి పరమేశ్వరుడికి క్షమాపణలు చెప్పుకుంటాడు. వాసుకి తన ప్రాణాలు కాపాడినందుకు మహాదేవుడి పాదాలపై పడి కృతజ్ఞతలు చెప్తూ, పరమేశ్వర, తమ ఈ కృప సకల సర్పజాతి పైన తమ దయ ఇనాలే ఎల్లవేళలా ఉంచమని ప్రాధేయపడుతుంది. దానికి శివుడు, వాసుకి, మీ పట్ల జరిగిన అన్యాయానికి, ఇప్పుడు నువ్వు చేసిన త్యాగానికి ఈ ప్రపంచం మొత్తం మీ జాతిని గౌరవించేలా నేను నా మెడలో ధరిస్తానని చెప్పి వాసుకిని తన మెడలో ధరిస్తాడు మహాదేవుడు. ఈ దృశ్యాన్ని చూసిన అందరూ ఉప్పొంగిపోతారు. వాసుకిని తన మెడలో ధరించినందుకు గాను నేటి నుంచి మహాదేవుణ్ణి నాగేంద్రహరుడు అనే పేరుతో పిలుస్తారని వెల్లడిస్తారు నారాయణుడు. సృష్టి పట్ల తన కర్తవ్యాన్ని తిరిగి అంగీకరించి సతీదేవిని వివాహం చేసుకుంటానికి ఒప్పుకుంటాడు శివుడు. అలా సకల దేవుల సాక్షిగా పరమేశ్వరుడు సతీదేవి వివాహం జరిగింది.